ఆ చాటింగు, ఆ ప్రేమ, ఆ స్నేహం అంతా కూడా ఒక విషాదంగా ముగుస్తుంది. అలాంటిదే ఇంకో ఘటన హైదరాబాద్లో జరిగింది. ఏమైంది అంటే ఇద్దరు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. మహేంద్రవర్ధన్ అనే అబ్బాయి ఫేస్బుక్లో ఓ యువతికి పరిచయం అయ్యిండు. కొన్ని రోజులు ఇద్దరు మ్యూచువల్గా ట్యాగులు చేసుకోవడము, పోస్టులు పెట్టడము, ఒకరి పోస్టులు ఒకరు లవ్ సింబళ్ళు, లవ్లు కొట్టడము, ఈ క్రమంలో చాటింగ్లు నడిచిన ఇద్దరి మధ్యలో కొంత స్నేహం చిగురించింది. స్నేహం చిగురించి ప్రేమ మొలకెత్తింది. ఆ మొలకెత్తిన ప్రేమ ఊకుంటుందా? ఊకోలే. ఇక మనం ఫ్రెండ్స్ అయిపోయినాం, ఇప్పుడు లవర్స్ కూడా అయిపోయినాం, మరి ఒక దగ్గర కలుద్దామని చెప్పేసి మా ఇంటికి రా, లంచ్కు రా, జస్ట్ లంచ్ చేసి వెళ్ళు మా ఇంటికి వచ్చి అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటికి ఆహ్వానించిండు. సరే లంచ్ పిలిచింది కదా, ఫ్రెండ్ కదా, ఇద్దరి మధ్యలో ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది, ప్రేమ ఉంది కదా, సరే పోయి లంచ్ చేసి వద్దామని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయింది. పోయినాక చూస్తే ఇంట్లో ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఏదో మాయా మాటలు చెప్పిండు. సరే అని చెప్పేసి ఇంత బువ్వ పెట్టిండు, చికెన్ నిండో, మటన్ నిండో, బిర్యానీ పెట్టిండు, ఏం పెట్టిండు. అందులో చిన్న షాక్ ట్విస్ట్ ఏందా అంటే ఆయన పెట్టిన ఫుడ్లా మత్తు మందు కలిపిండు. మత్తు మందు కలిపి ఆ అమ్మాయికి మంచిగా తినిపించిండు. ఆమె అది తిన్న తర్వాత మొత్తం మత్తులోకి వెళ్ళిపోయింది, సోయలేదు. ఆ టైంలో ఆమె మీద లైంగిక దాడి చేసిండు. లైంగిక దాడి చేసి అదంతా కూడా ఫోన్లో వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేసిండు. రికార్డ్ చేస్తే ఆమె మళ్ళీ ఎప్పుడు ఆ మత్తు అంతా దిగి తెల్లారి మేలుకొచ్చింది. ఆమెకి తెల్లారి మేలుకొచ్చినాక ఏంది ఇట్లా అని చూస్తే ఆమెకు విషయం అర్థమైనాక ఏంది అని చెప్పేసి, ఏంది మహేంద్రవర్ధన్ ఇట్లా చేసినావు అని అంటే ఏదో కథలు చెప్పిండు. ఆ ఫోన్లో తీసిన వీడియోలు, ఫోటోలు అన్నీ చూపించి ఇట్లా చేసినా చూసుకో, ఏమంటావు ఇప్పుడు, ₹1,00,00,000 ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి ₹1,00,00,000 డిమాండ్ చేసిండు. అయ్యా అన్ని పైసలు ఇవ్వలేను, దయచేసి వీడియోలు ఎక్కడ లీక్ చేయకు, ఏం చేయకు, డిలీట్ చేయి అంటే, సరే మరి నువ్వు ఫస్ట్ పైసలు అంటే అట్లా ఒక 20 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. వసూలు చేసుకొని ఈయన టార్గెట్ ఏంది ₹1,00,00,000 కదా, ఇంకా అడుగుతున్నాడు. ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి 20 లక్షల రూపాయలు తెచ్చిచ్చిందంటే అదే ఎక్కువ. ఆమె ఎంత ఆస్తిపరులైనా, ఎంత ధనవంతుని బిడ్డ అయినా సరే 20 లక్షలు సీక్రెట్గా ఎవరు తెలియకుండా తెచ్చిచ్చిందంటే ఇంకా కూడా తెచ్చియడం ఆమె కష్టమైంది. ఇటు తెచ్చిచ్చినా కూడా, ఇన్ని ఇచ్చినా కూడా ఇంకా అడుగుతున్నాడంటే రేపటి నాడు నా వీడియోలు, ఫోటోలు బయట పెట్టాలని నమ్మకం ఏందని చెప్పేసి ఆమెకు డౌట్ కొట్టింది. ఇక చక్కగా పోయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసింది. అయ్యా గిట్లా జరిగింది, గిట్లా ఫేస్బుక్లో పరిచయం అయ్యిండు, ఫ్రెండ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, పరిచయం అన్నాడు, లంచ్ అన్నాడు, ఇంటికి పిలిచిండు, అందులో మత్తు మందు కలిపిండు, నా మీద ఇట్లా చేసిండు, ఫోటోలు వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 20 లక్షలు ఇచ్చినా ఇంకా కావాలంటున్నాడు. ఇంకా నా కాడ లేవు, నాకు అన్యాయం జరిగింది, మోసపోయినా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయింది. ఇట్లా ఈ ఒక్క ఆమెనే కాదు, ఈ మహేంద్రవర్ధన్ అంటాడు ఇంతకుముందుకు ఇట్లా చాలా మంది అమ్మాయిలను, చాలామంది మహిళలను, పెళ్ళైన వాళ్ళను కూడా ఇట్లా బ్లాక్మెయిల్ చేసిందట. ఇక ఊకుంటారా పోలీసు వాళ్ళు, నడుబిడ్డ అని చెప్పేసి మంచిగా బేడీలు వేసారు, తీసుకువేరు, ఎంక్వైరీ చేస్తారు. ఇప్పటికైనా ఈ సోషల్ మీడియాలో వచ్చేవి, కనిపించేవి ఇవన్నీ కూడా ఉత్తే బూటకం. వాడు మంచిగా పోస్టులు పెడుతున్నాను, అందమైన ఫోటోలు పెడుతున్నాను, ఆకట్టుకునే రీల్స్ పంపుతున్నాడను, మంచి మంచి కొటేషన్లు రాస్తున్నాడను. బుట్టలు పడకండి, మోసపోకండి, అమాయకంగా నమ్మకండి. ఎందుకంటే అవన్నీ కూడా గాలం. చేపలకు ఎట్లయితే గాలం వేస్తారో అట్లా గాలం వేసి వలేసి ఇట్లా ఎదురు చూస్తూ చాలామంది ఉంటారు సోషల్ మీడియాలో. కొంతమంది టార్గెట్ డబ్బులైతే, కొంతమంది టార్గెట్ ఇంకా వేరే ఉంటాయి. ఆ వీడియోలు ఇట్లా ఈయన చేసింది కదా మహేంద్రవర్ధన్, అట్లా వీడియోలు చేసి పాన్ వెబ్సైట్లకు అమ్మడం కావచ్చు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం కావచ్చు, మెల్లగా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు, అంటే అమ్మడం. కొన్ని గ్యాంగులు ఉంటాయి, ఏమంటారు, ఈ వ్యభిచార గ్యాంగులు కావచ్చు, ఇట్లాంటివి నడిపి వాళ్ళకి అమ్మడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాలో మీకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసేజ్లు, ఫోన్ కాల్స్ ఏవి నమ్మకండి, జాగ్రత్తగా ఉండని చెప్పేసి పొద్దుగా లేస్తే పోలీసు వాళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు. ఫోన్ చేస్తే కూడా అదే వినిపిస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చే ప్రేమలు, స్నేహాలు, ఆ లవ్వులు, ఆ కొవ్వులు, ఆ స్టేట్మెంట్లు, ఆ స్టేటస్లు, ఆ రీల్స్ అవన్నీ నిజం కాదు. అవి జస్ట్ మన కళ్ళ ముందర, ఒక సినిమాలో ఉంటుంది కదా, అరుంధతి సినిమాలో, నీ కళ్ళ ముందు కనిపించేది అంతా నిజం కాదు అని. అట్లా ఆ సోషల్ మీడియాలో వచ్చే ప్రేమలు, గీమలు, స్టేటస్లు, కామెంట్లు, రీల్స్, ఆ కొటేషన్లు అవన్నీ నిజం కాదు. అదొక వల, అదొక మాయ. ఆ మాయను నమ్మకండి, మోసపోకండి. అమాయకులుగా ఆ మాయను నమ్మి మోసపోయి జీవితాలను ఆగం చేసుకోకండి.
రైట్, ఇది ఇంకో పంచాయతీ. ఇద్దరు దోస్తుల మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈయన కాడు పైసలు ఇచ్చిండు, మరి అవసరం వచ్చినప్పుడు తిరిగి అడుగుతారు కదా. అడిగినప్పుడు ఇద్దరు ఇంత మంది అయ్యారు, మరి ఏమైందిరా పైసలు తీసుకున్నావు ఇవ్వలేదని అడిగితే, ఏ అమ్మ ఊరికి అడుగుతున్నామని చెప్పేసి కొట్టిండు. ఆ దెబ్బకు ఆ పైసలు ఇచ్చినోడు చచ్చిపోయిండు. చూద్దాం డీటెయిల్స్.